కూడా రాశి ఫలితాలు అనేవి చెక్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. మాస ఫలితాలు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మేము ప్రతి వారం రాశి ఫలితాలు చూసుకుంటున్నప్పుడు కానీ, మాస ఫలితాలు చూసుకుంటున్నప్పుడు కానీ చాలా వరకు మాకు మ్యాచ్ అవ్వట్లేదు. మా రాశి ఫలితాల్లో మాకు అనుభవంలోకి రావట్లేదు అనే ఒక పెద్ద డౌట్ ఉంటుంది. దీనికి ఒకే ఒక పద్ధతి ఉంది. అదేంటంటే, ముందు మనం ఈ రాశి ఏంటనేది తెలుసుకున్నప్పుడు దానితో పాటే మనము మన లగ్నం ఏంటనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి చెప్తాను, దాని ప్రకారం మనకి ఈజీగా అర్థమవుతుంది, తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో అతని యొక్క రాశి వృషభ రాశి అయ్యింది, కానీ అతని యొక్క లగ్నం కన్యా లగ్నం అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, సాధారణంగా అసలు రాశి ఫలితాలు అన్నారు అని చెప్పి నా రాశి వృషభ రాశి అని అనుకుని ఆ వ్యక్తి ఆ వృషభ రాశి ఫలితాలనే తీసుకుంటున్నాడు ప్రతి వారం. అయితే రాశి కన్నా కూడా లగ్నం చాలా బలంగా ఉంటుంది, బలంగా దాని ఫలితాలని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న మార్పు చేసుకుంటే మనకి మన రాశి ఫలితాలు చాలా వరకు మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంది, చాలా వరకు మ్యాచ్ అవుతాయి కూడా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇతను ఒక జాతకుడు అనుకున్నాం, ఈ జాతకుడికి వృషభ రాశి కన్యా లగ్నం. సో అతనికి మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ మ్యాచ్ అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి కన్యా రాశి యొక్క ఫలితాలని తీసుకోవాలి. తన లగ్నం ఏదైతే ఉందో ఆ ఫలితాలని రాశి ఫలితాలలో ఎత్తుక్కుని ఆ ఫలితాలు మాత్రమే గుర్తుపెట్టుకుని ఆ వారాంతం కూడా మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకుంటే మీకు చాలా వరకు కూడా దగ్గరగా మ్యాచ్ అవుతాయి అని అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మొదట మన లగ్నం ఏంటో తెలుసుకోవాలి. ఉదాహరణకి మరింకో ఉదాహరణ చెప్తున్నాను. ఆ వ్యక్తి యొక్క లగ్నం మకర లగ్నం అయింది, కానీ అతని రాశి సింహరాశి. ఇప్పుడు మనం సింహరాశి ఫలితాలు వింటూ నాకు ఫలితాలు మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే ఉపయోగం లేదు. అతను ఏం చేయాలి, తన లగ్నం మకర లగ్నం కాబట్టి ప్రతి వారం కూడా వినేటప్పుడు మకర రాశి ఫలితాలని విని ఆ మకర రాశి ఫలితాలని బాగా నోట్ చేసుకుంటే అప్పుడు ఆ మకర రాశి ఫలితాలు మ్యాచ్ అవుతాయి. అంతేగాని తన రాశి సింహరాశి కాబట్టి ఈ యొక్క ఫలితాలు చాలా వరకు కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అందుకనే అవి మ్యాచ్ అవ్వట్లేదు అన్న భావన కలుగుతుంది. సో ఇక నుంచి కూడా ఇట్లా మాకు రాశి ఫలితాలు చాలా వరకు మ్యాచ్ అవ్వట్లేదు, దగ్గరగా అనుభవంలోకి రావట్లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా చేయదగ్గ పని ఏంటంటే, ముందు వాళ్ళ లగ్నం ఏంటో కనుక్కొని ఆ లగ్నం తాలూకా ఫలితాలను మాత్రమే మీరు వారం వారం వినటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు మీ యొక్క ఫలితాలు మ్యాచ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు రాశి ఫలితాలు, వార ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ చాలా వరకు మ్యాచ్ అవుతాయి. సో ఇందుట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే, మన లగ్నం ఏంటో తెలుసుకోవాలి. ఉదాహరణకి తులా లగ్నం అయిందనుకోండి, తులా లగ్నం అయినప్పుడు ఆ వారంలో తులారాశి ఫలితాలు తీసుకోవాలి. మేష లగ్నం అయిందనుకోండి, మేషరాశి ఫలితాలు తీసుకోవాలి. వృషభ లగ్నం అయితే వృషభ రాశి ఫలితాలు తీసుకోవాలి. అలాగే మన లగ్నం ఏదైతే ఉందో, కన్యా లగ్నం అయితే కన్యా రాశి, సింహ లగ్నం అయితే సింహరాశి, ధనుర్లగ్నం అయితే ధనుస్సు రాశి, మకర లగ్నం అయితే మకర రాశి ఫలితాలు తీసుకుని, వృశ్చిక లగ్నం అయితే వృశ్చిక రాశి ఫలితాలు తీసుకుని చూసినప్పుడు మనకి చాలా వరకు మ్యాచ్ అవుతాయి. కాబట్టి లగ్నాన్ని బట్టి మనం రాశి ఫలితాలని తెలుసుకుంటే అవి మనకి చాలా వరకు మ్యాచ్ అవుతాయి, అనుభవంలోకి వస్తాయి. సో ఈ విధంగా చేసి చూడండి. చేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది చాలా వరకు ఫలితాలు మ్యాచ్ అవుతున్నాయి, మనం ఇప్పటిదాకా తప్పుగా చూస్తున్నామని.